హైదరాబాద్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బార్లు తీరారు. పూజలు, భజనలు, కీర్తనలను ఆలపిస్తూ సాయిబాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. చిన్న షిరిడీగా ప్రసిద్ధిగాంచిన షిరిడి సాయిబాబా ఆలయం యొక్క గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నూతనంగా ఏర్పడినటువంటి యొక్క కమిటీ సాయిబాబా దిల్సుఖ్నగర్ షిరిడి యొక్క నూతనంగా ఏర్పడినటువంటి చైర్మన్ గారు శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగించి మున్సిపల్ నుంచి కూడా పూర్తిగా శానిటేషన్ మొత్తం కూడా ఇక్కడనే పెట్టి ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. అందరికీ ఆ భగవంతుడు ఆ సాయి ఆశీర్వాదం ఉండాలి, సమాజం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ సాయి భగవాన్ని కోరుకుంటున్నాను. 30 సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము. అనేక వేల మంది, లక్షల మంది గుడికి వచ్చి దర్శనాలు చేసుకుంటుంటారు. మార్నింగ్ పొద్దున 7 గంటల నుంచే ఈరోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది రాత్రి వరకు అలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. మా దగ్గర విశిష్టంగా ఈరోజు పౌర్ణమి కాబట్టి చండీ హోమం జరుగుతుంది. పొద్దున సంకల్పంతో స్టార్ట్ అయిన ఈ 108 కలశాలతో స్టార్ట్ అయిన కార్యక్రమం ఈరోజు ఈవినింగ్ మనకు 108 కలశాలతోటి మనము శోభయాత్ర కూడా నిర్వహిస్తున్నాము. రేపు సాయంత్రం పెద్ద ఎత్తులో పల్లకి ఊరేగింపు కూడా రేపు ఉంటుంది. వచ్చే భక్తులకు ఏ గుడిలో కూడా ఇంత రష్ ఉంటుంది. మామూలుగా ఒక గురు పౌర్ణమి అంటే ఇది సాయిబాబా గుడి కలకల్లాడిపోతుంది. దగ్గర 50,000 మంది, 20,000 మందికి భోజనాలు. ఈరోజు జరిగే కార్యక్రమం మహావిప్రదంగా ఉంటుంది. పొద్దున్న 4:15కు స్వామివారి హారతి, 6 గంటలకు అభిషేకం, 12 గంటలకు హారతి, 6 గంటల 30 నిమిషాలకు హారతి, 10 గంటల 30 నిమిషాలకు హారతి. ప్రతిరోజు నిత్యం అభిషేకం. ఏ కార్యక్రమం ఉన్నా కూడా షిరిడి సాయిబాబా గుడిలో జరుగుతుందంటే షిరిడీలో ఎట్లా ఉందో అట్లనే సేమ్ ఇక్కడ దిల్సుఖ్నగర్లో జరుగుతుంది. ఏ రోజు కానీ ఇంతవరకు మాకు దేవుని దయ వలన, సాయిబాబా దయ వలన ఏ కష్టం లేకుండా 30 సంవత్సరాలకెళ్ళి ఎదుగుతూ ఈరోజు ఇంత పెద్ద గుడి కట్టినాం.